అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. లెనిన్ రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్. లెనిన్ తో అక్కినేని అఖిల్ కి ఫస్ట్ బ్లాక్ బస్టర్ పడడం పక్కా అంటూ కామెంట్స్. ఇంతకీ లెనిన్ ఎక్కడ వరకు వచ్చిందా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా వస్తున్నటువంటి లేటెస్ట్ యాక్షన్ డ్రామా లెనిన్. ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వినరో భాగ్యం, విష్ణు కథా ఫేమ్, మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. భారీ బడ్జెట్తో రాబోతున్నటువంటి ఈ మూవీ షూటింగ్ కూడా ప్రెజెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ సినిమా రిలీజ్పై లేటెస్ట్గా నిర్మాత నాగవంశీ ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. లెనిన్ సినిమాలో అఖిల్ ఒక విభిన్నమైనటువంటి మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని మూవీ టీం ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి టైటిల్ గ్లిమ్స్ ద్వారా స్పష్టమైంది. అయితే ఆ తర్వాత సినిమా నుంచి మరో అప్డేట్ రాలేదు. షూటింగ్ ఎక్కడి దాకా వచ్చింది, ఎప్పుడు రిలీజ్ చేస్తారు వంటి విషయాలపై ఇంకా క్లారిటీ లేదు. సినిమాకి సంబంధించినటువంటి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని అక్కినేని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్న టైంలో నాగవంశీ లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో అడగకుండానే అప్డేట్ ఇచ్చేశారు. మరికొద్ది రోజుల్లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు కూడా తెలిపారు. లెనిన్ సినిమా చాలా బాగా వస్తుందని కూడా నాగవంశీ చెప్పుకొచ్చారు. అంతేకాదు, వచ్చే సంవత్సరం మార్చిలో రిలీజ్ చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రొడ్యూసర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అఖిల్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ పడినట్లే అని కూడా అక్కినేని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని కూడా అనుకుంటున్నారు. మరి ఈ 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ ఏమైనా వస్తుందేదో చూడాలి. మరి అక్కినేని కెరీర్కి డెఫినెట్గా లెనిన్ మూవీ అత్యంత కీలకమనే చెప్పాలి. గత మూవీ ఏజెంట్ ఆశించినటువంటి రేంజ్లో సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అఖిల్ పట్టుదలగా ఉన్నారు. చాలా కష్టపడుతున్నారు కూడా. తన క్యారెక్టర్ కోసం మేకోవర్ కూడా అయ్యాడు. తన లుక్, బాడీ లాంగ్వేజ్ను కంప్లీట్గా మార్చుకుంటున్నాడు. రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో సాగేటువంటి ఈ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో మాస్ క్యారెక్టర్లో అయ్యగారు అలరించబోతున్నారన్నమాట. ఈ మూవీ అఖిల్ బాక్స్ ఆఫీస్ ఇమేజ్ను మార్చేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లెనిన్ మూవీలో అఖిల్ పక్కన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. యాక్టర్ శివాజీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఎస్ఎస్ తామన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నవీన్ కుమార్ డిఓపిగా అండ్ నవీన్ నులి ఎడిటర్గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్గా కూడా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎప్పటికీ నిజంగానే స్టిల్ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఎందుకు అంటే ఫర్ ది ఫస్ట్ టైం అఖిల్ కెరీర్లో చేసేటువంటి క్యారెక్టర్ మాస్ క్యారెక్టర్ అండ్ కంప్లీట్గా విలేజ్ బ్యాక్గ్రాఫ్ స్టోరీ అండ్ దాని తర్వాత రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు అఖిల్ ఫాదర్గా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారట. సో అందుకోసమనే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇప్పటివరకు మనం సినిమా కలిసి చేశారు, బట్ మాస్ సినిమాలో ఇద్దరు కలిసి యాక్ట్ చేయలేదు. దీనికి తోడు డెఫినెట్గా ఇన్ కేస్ ఇంకొక గెస్ట్ రోల్ కూడా ఉంటుందట. సో ఆ గెస్ట్ రోల్ రవితేజ అన్న కామెంట్స్ అయితే డెఫినెట్గా వినిపిస్తున్నాయి. సో అందుకోసమనే ఈ సినిమాలో డెఫినెట్గా ఈ సినిమాని కొంచెం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్ కంటే ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే దీనికి బజ్ లేకుండా, అంటే బజ్ ఆల్మోస్ట్ ఉంది, బట్ కాకపోతే షూటింగ్ చాలా స్పీడ్గా చేస్తూ చాలా సైలెంట్గా ఒక మంచి సాలిడ్ కంటెంట్ని ప్రిపేర్ చేస్తున్నామని కూడా మేకర్స్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. బట్ అయితే దీంట్లో గతంలో శ్రీలీలని హీరోయిన్గా యాక్ట్ చేశారు, బట్ రివీల్ కూడా చేశారు. సమ్ డేట్స్ ఇష్యూస్ వల్ల శ్రీలీలని తప్పించి ఇక భాగ్యశ్రీ బోర్సేని ఫిక్స్ చేసినట్లయితే తెలుస్తుంది. సో మార్చ్లో డెఫినెట్గా లెనిన్ అయితే సినిమా మన ముందుకైతే రాబోతుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో డెఫినెట్గా అఖిల్ ఒక మాస్ అండ్ రూరల్ బ్యాక్గ్రాఫ్లో రస్టిక్ లుక్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. అండ్ అది కూడా రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో కాబట్టి ఆ స్లాంగ్ కూడా రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. మన ఆయన చెబుతూ ఉండే సో ఎప్పుడు పుట్టాము, ఎలా బతికాము, ఇలాంటి బ్యాక్గ్రాఫ్స్ ఒక పవర్ఫుల్ డైలాగ్స్ అయితే డెఫినెట్గా లెనిన్లో మనకు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సో కంప్లీట్గా ఈ బ్యాక్గ్రాఫే కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంతవరకు క్లాస్ లుక్లో చూసినటువంటి అఖిల్ని ఫర్ ది ఫస్ట్ టైం మాస్లో చూసి అఖిల్ని ఫ్యాన్స్ చాలా చాలా ఫిదా అవుతారు అని కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో చూడాలి. ఇన్ కేస్ ఈ సినిమా అప్డేట్ డెఫినెట్గా ఇటు రవితేజ, అటు నాగార్జున, ఇటు అఖిల్ ముగ్గురు కలిసి సో ఒక మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ చూడాలి. డెఫినెట్గా రవితేజ మాత్రం ఒక క్యామియో, బట్ నాగార్జున మాత్రం ఇందులో ఒక పవర్ఫుల్ ఫాదర్ రోల్లో ప్లే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ డెఫినెట్గా యాక్ట్ చేస్తున్న రూమర్స్ అయితే సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సో చూడాలి. ఇన్ కేస్ ఈ సినిమా డెఫినెట్గా కొంచెం సక్సెస్ అయితే మాత్రం నిజంగా అఖిల్ ఖాతాలో ఒక మాస్ హిట్ పడ్డట్టే అని కూడా అనుకోవచ్చు. ఇప్పటివరకు కెరీర్ కొంచెం అటు ఇటు పడుతూ లేస్తుంది. బట్ సరైన హిట్ అయితే మాత్రం ఇప్పటివరకు పడలేదు. చైతు ఆల్రెడీ మంచి హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కానీ అఖిల్కి ఎందుకో ప్రాపర్ మూవీ పడతలేదు. అందుకనే ఒక మాస్ జోనర్కి టచ్ చేయడానికి వెళ్ళారు. డెఫినెట్గా మాస్ కూడా వర్కౌట్ అవుతుందని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి. సో మరి ఈ లెనిన్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అండ్ అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.